డాక్టర్ దగ్గర నుంచా? ఏ డాక్టర్? మీ ఆవిడ ఊర్మిళను చెక్ చేసిన డాక్టర్. జరిగిందంతా నీకు చెప్తాను. ఎప్పుడో నన్ను ప్రేమించిన పాపానికి నలుగురు 4 మాటలు అంటుంటే తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అందుకే ఆ రోజు నీతో ఘంటసాలకు రాకుండా తనతో వెళ్ళాను. ఆ రోజే వచ్చేద్దాం అనుకుంటే తన బర్త్డే జరుపుకుని వెళ్దాం అంది. లేదు, వెళ్దామని అప్పుడే వచ్చేసుంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదు. ఆ రోజు రాత్రి తాగితే నన్ను నేను మర్చిపోతానని తెలిసి కొద్దిగా ఎక్కువే తాగాను. అంతవరకే నాకు గుర్తుంది. కానీ ఉదయం లేచి చూస్తే రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు. అది చాలదా? వద్దు సత్యం, వదులు. నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అన్న విన్నావా? స్నేహితుడు అని నమ్మి నీతో వస్తే ఇలా చేస్తావా అంటే ఒక్క క్షణం అన్నా ఆలోచించావా? తాగిన మైకంలో నాకే తెలియకుండా చేసిన తప్పది. నేను చేసిన తప్పుకి అప్పుడే తను ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. ఏదో సర్ది చెప్పి తీసుకొచ్చాను. వచ్చాక నీతో జరిగింది చెప్పాలనుకున్నాను. నువ్వెక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావోనన్న భయం నీతో చెప్పనివ్వలేదు. అటు జరిగిన తప్పుని నలుగురికి చెప్పుకోలేక, ఇటు ఏం చేయాలో అర్థం కాక మాలో మేమే సతమతమవుతున్న టైంలో తను గర్భవతి అని తెలిసింది. అప్పుడు కూడా పెళ్లి కాకుండా తల్లినై నేను బతకలేను, అలా అని నలుగురిలో నీ పరువు తీయలేను అని అబార్షన్ చేయించుకోవటానికి ట్రై చేసింది. తనకి చాలా అన్యాయం చేశాను. తన ప్రేమను కాదని బాధ పెట్టాను. స్నేహితుడని నమ్మి తనతో నన్ను తీసుకెళ్తే తన జీవితాన్ని నాశనం చేశాను. పెళ్లి కాకుండానే గర్భవతిని చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పు నాదే. నేనిన్ని తప్పులు చేసినా పాపం ఊర్మిళ, నువ్వు బాధపడకూడదు, మీ కాపురం చెడిపోకూడదని తను ప్రాణాలు తీసుకోవాలనుకుందే కాని మనం బాధపడినా పర్వాలేదు, తను నాతో సంతోషంగా ఉండాలి అనుకోలేదు. అటు తనకే న్యాయం చేయలేకపోయాను, ఇటు నీకు జరిగిన నిజం చెప్పలేకపోయాను. మీ ఇద్దరికీ అన్యాయం చేశాను సావిత్రి. నిజం ఇది. నా తప్పుని క్షమించగలిగితే క్షమించు. దయచేసి నన్ను మాత్రం అసహించుకోకు. అది మాత్రం నేను తట్టుకోలేను.
ఐ హేట్ యు. చూడు సావిత్రి, ఏ ఇద్దరికీ ఒకే ఇష్టాలుండవు. అయిష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని బతికేదే భార్యాభర్తల బంధం. నా కోసం ఈ పూలను ఇష్టపడలేవా? నన్నేదో పరాయి వాళ్ళ ట్రీట్ చేస్తున్నావెందుకు? నీకోసం చాలా విషయాల్లో నేను అడ్జస్ట్ అయ్యాను. ఈరోజు పూలు నీ తల్లో పెట్టాల్సిందే, నువ్వు తల్లో పెట్టించుకోవాల్సిందే. వద్దన్నాను కదా. భార్యని భర్త ముట్టుకోవటం తప్పేం కాదు కదా సావిత్రి. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మీరు నన్ను ముట్టుకుంటే కంబరంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే విడాకులిస్తారు, ఇలా బహుమతులు కాదు. ఇంత చెప్పినా ఇంకా నాకు బహుమతులిచ్చి నన్ను మంచి చేసుకోవాలని చూస్తున్నారంటే ఏమనుకోవాలి? నీ నవ్వు కోసం, నీ మాట కోసం, అరే నువ్వు కన్నెత్తి చూస్తే చాలని నీ చూపు కోసం అంత తపన పడ్డాను. అంతగా ప్రేమించిన నా కోసం ఎంతో కొంత, కనీసం నీ ఒంటి మీదున్న చీరనిష్టపడినంత, నీ మెళ్ళో ఉన్న గొలుసునిష్టపడినంత కూడా ఇష్టపడలేకపోయావా? ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? మీ ప్రేమను అర్థం చేసుకోలేక మీకు దూరంగా ఉండి తప్పు చేశాను. మీలాంటి మంచి వ్యక్తి నీడలో బతికే అదృష్టాన్ని నేనే పోగొట్టుకున్నాను. నా మనసు మార్చుకొని జీవితాంతం మీతో ఆనందంగా బతకచ్చని ఎన్నో కలలు కన్నాను. ఈ జన్మకి నాకు అదృష్టం లేదని నాకిప్పుడే అర్థమైంది. ఈ శిక్ష నాకు పడాల్సిందే. మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినందుకు నాకిదే సరైన శిక్ష.
ఏమండి సత్య ఫోన్. హలో. రేయ్, ఇంటికొచ్చేసరికి లాక్ చేసుంది. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. సావిత్రి ఇంతవరకు ఇంటికి రాలేదురా. ఎక్కడికి వెళ్ళింటుందిరా? అదే అర్థం కావట్లేదురా. అయినా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది? పని మీద బయటికి వెళ్ళిందేమో. లేదురా, ఈరోజు తనకి జరిగిందంతా చెప్పేశాను. బయటికెళ్ళి వచ్చేసరికి తన ఇంట్లో లేదు. అవునా? అవునరా, తన గురించి నీకు తెలుసు కదా. అసలే తను చాలా సెన్సిటివ్. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేను అలా బయటికి వెళ్ళి చూసొస్తాను. ఈలోపు ఇంటికేమన్నా వస్తుందేమో నువ్వు కాసేపు వెయిట్ చేసి చూడు. ప్లీజ్ రా. చూస్తానని చెప్పాను కదరా, నువ్వేం కంగారు పడకు. ఏమైందండి? ఏంటా కంగారు? సావిత్రి కనిపించట్లేదట. మళ్ళీనా? అవును. వీడికి నరకమేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అలా వెళ్ళి బయట చూసొస్తాను. ఉమ్. ప్రేమంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమిస్తే గాల్లో తేలినట్లుంటుంది. ఇలాంటి కొటేషన్స్ ఎవరు చెప్పారో కానీ తప్పు కదా సత్య. ప్రేమంటే అలజడి. అది దొరక్కపోతే ఆగ్రహం, దక్కించుకోవాలన్న ఉన్మాదం. నాకన్నీ ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. నో డౌట్ ఫస్ట్ కొటేషన్స్ అన్నీ తప్పు. మొత్తానికి ఆట ముగిసింది సత్య. నీకోసం అడ్డదారుల్లో నేనాడిన ఆటే నా ప్రేమని గెలిపిస్తుంది. మన ఇద్దరిని ఒకటి చేస్తుంది. నీ మనసులో నుంచి, నీ జీవితంలో నుంచి ఈ రోజుతో సావిత్రి అవుట్, నేను ఇన్. హలో. హలో మేడం, నేను ఉమ్మని. చెప్పుమా. ఇప్పుడే సత్య మా ఆయనకి ఫోన్ చేశాడు. సావిత్రి కనిపించడం లేదంట. అదేంటి? ఈ పాటికి ఇల్లంతా అల్లకల్లోలం చేసుంటుందనుకుంటే అది అంత సైలెంట్గా వెళ్ళిపోయిందా? మీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది మేడం. నా యాక్షన్కి రియాక్షన్ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నేను అనుకోలేదు మేడం. అనుకోకుండా అనుకున్నది జరిగితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. మొత్తానికి సావిత్రి మా జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ముత్యాలు, ఎవరో చూడు. అలాగేనమ్మా. సరే ఉమా, ఉంటాను. ఓకే మేడం. పాపం సావిత్రి ఎక్కడుందో ఏంటో. ఓరు కావాలండి? ఊర్మిళ గారున్నారా? లోనున్నారు. తమరు? నా పేరు సావిత్రి. నేను ఓసారి ఆవిడతో మాట్లాడాలి. ఇంకా నిలబడ్డారే? వెళ్ళి చెప్పండి. అట్టగే. ఏంటా కంగారు? ఆవిడ గోరు వచ్చినారు అమ్మాయి గోరు. ఆవిడ గారా? ఏ ఆవిడ గారు? అదే ఆ అమ్మాయి గోరు. ఏయ్ సరిగ్గా చెప్పు. సావిత్రి గారు అమ్మగోరు. సావిత్ర?
నువ్వేంటే సరిగ్గానే చూసావా? ఆవిడ గోరేనమ్మా, నేను వచ్చానని చెప్పు అని పంపించినారు. వెళ్ళిపోయిందనుకుంటే అది ఇక్కడికెందుకు వచ్చిందే? సరే, వస్తున్నానని చెప్పు. అట్టగే. అచ్చెత్తున్నారండి. ఎందుకొచ్చింది? ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చింది అంటే ఏం మాట్లాడుతుంది? గొడవ పడటానికి వచ్చుంటుందా? నా పేరు సావిత్రి, సత్యప్రసాద్ గారి భార్యని.